అస్సలామలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇవాళ మనం కోయట్లో జరిగిన ఒక సంఘటన గురించి అయితే తెలుసుకుందాం. కోయట్లోని ఒక అమ్మాయి, కోయేటి అమ్మాయి 26 ఏళ్ల వయసు అయితే ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి హోటల్లో అయితే బస చేయడం జరిగింది. ఆ హోటల్లో బస చేసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన ఒక బ్రాండెడ్ బ్రాస్లెట్, ఆ బ్రాండ్ పేరు వచ్చేసి గ్లోబల్ బ్రాండ్ అనమాట. ఆ బ్రాండెడ్ సంబంధించిన బ్రాస్లెట్ ఏదైతే ఉందో ఖరీదైంది. దాని విలువ అక్షరాల 3,00,000 వరకు విలువ చేస్తుంది. దినార్లలో చూసినట్లయితే 1000 దినార్లు ఖరీదు చేసి ఆ బ్రాస్లెట్ అయితే ఆ అమ్మాయి అక్కడ పోగొట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చింది. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం సోదా చేశారనమాట హోటల్ మొత్తం. హోటల్‌లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని కూడా పరిశీలించారు. అలాగే అక్కడున్న యాజమాన్యం పైన గూడా అనుమానం వ్యక్తం జేశారు. ఇందులో ఏమన్నా హోటల్ యాజమాన్యం పాత్ర ఏమన్నా ఉందా అనేసి గూడా కోణంలో పోలీసులైతే దర్యాప్తయితే ప్రారంభించారు. 26 ఏళ్ల వయసు గల ఆ అమ్మాయి అక్కడికి హోటల్‌లో ఎందుకు వెళ్ళింది? అలాగే వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆమె బ్రాస్లెట్‌ని ఎవరు దొంగిలించారు? అనే కోణంలో గూడా పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారనమాట. అదేవిధంగా మనకు కోయట్‌లో బంగారం ధర రేట్లు చూసినట్లయితే 24 క్యారెట్ల బంగారం 26 దినార్ల 9 మియాలుగా అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 24 దినార్ల 750 ఫీల్స్‌గా అయితే ఉంది. అదేవిధంగా 21 క్యారెట్ల బంగారం ధర 23 దినార్ల 6 మియాలుగా అయితే ఉంది. అదేవిధంగా మనకు 18 క్యారెట్ల బంగారం ధర రేటు చూసినట్లయితే 20 దినార్ల 250 ఫీల్స్‌గా అయితే నమోదైతే ఉంది. అదేవిధంగా మనకు ఒక కువైట్ దినారు మన భారతదేశం రూపీస్‌లో రూ. 280 అయితే విలువైతే చేస్తుందన్నమాట. రికార్డు స్థాయిలో దినారు విలువైతే ఉందన్నమాట. ఎప్పుడైతే దినార్ రేటు భారతదేశం విలువలో రేటు పెరుగుతోంది అంటే, భారతదేశానికి రూపాయి విలువ అనేది తగ్గిపోతాంది అని దాని అర్థము. కాబట్టి భారతదేశం రూపాయి విలువ పెరగాలని మనమైతే అందరం కోరుకుందాము. వీడియోకైతే లైక్ చేయండి. కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో అయితే వస్తూ ఉంటాయి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.